తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన ధృవతార జంధ్యాల. చిత్ర పరిశ్రమలోకి రచయితగా అడుగుపెట్టి దర్శకుడిగా మారిన ఆయన దర్శకుడిగా, రచయితగా ప్రేక్షకుల్లో తనకంటూ ఒక చెదరని ముద్ర వేసుకున్నారు. ఎన్నో సినిమాలకి మనసుకు హత్తుకుపోయే మాటలను అందించే దర్శకుడిగా హాస్యభరితమైన చిత్రాలు తీయడంలో తనకు ఎవరూ సాటి రాలేరని ప్రేక్షకుల గుండెల్లో నిలిచిన జంధ్యాల గారిని ఒకసారి స్మరించుకుంటూ ఆయన సినీ జీవిత విషయాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. జంధ్యాల 1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. బీకాం వరకు చదువుకున్నాడు. జంధ్యాల అనేది ఆయన ఇంటి పేరు. ఆయన అసలు పేరు వెంకటదుర్గ శివసుబ్రహ్మణ్య శాస్త్రి. చిన్నతనం నుండి నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవారు. ఆయన స్వయంగా నాటకాలు రచించాడు. ఆత్మాహుతి, గుండెలు మార్చబడను, ఏక్ దిన్ కే సుల్తాన్ అనేది జంధ్యాలకు పేరు తెచ్చిన నాటకాలు. ఇందులో ఏక్ దిన్ కా సుల్తాన్ 10,000 సార్లు ప్రదర్శితమవడమే కాకుండా దాని తాలూకు ముద్రణ ప్రతులు 15 సార్లు పునర్ముద్రణకు నోచుకున్నాయి. ఈయన సీఏ చదవాలని చెన్నైకి వచ్చి గుమ్మడి ప్రోద్బలంతో సంభాషణలు, కథ రచయితగా అవతరమెత్తారు. 1976లో దేవుడు చేసిన బొమ్మలు చిత్రం ద్వారా మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టారు. 5 ఏళ్లలో సుమారు 85 సినిమాలకు రచయితగా పనిచేయగా అందులో 80% సినిమాలు ఘన విజయం సాధించడంతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మాటలు రాసిన వాటిలో శంకరాభరణం, సాగర సంగమం, అడవి రాముడు, వేటగాడు వంటి కొన్ని సినిమాలు ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి. ఇక ముద్దబందారం సినిమాతో దర్శకుడిగా మారిన శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించాడు. విశ్వనాథ్ లాంటి కళాత్మక దర్శకుడికి దొరికిన అరుదైన ఆణిముత్యం జంధ్యాల. విశ్వనాథ్ ఆలోచనల్ని అచ్చుగుద్దినట్టుగా అందిపుచ్చుకుని కలంతో చెలరేగడం జంధ్యాలకు మాత్రమే సాధ్యమైంది. అందుకే విశ్వనాథుని చిత్రాల్లో సంభాషణలు మన మనస్సులను చాలా బలంగా తాకుతాయి. కళకి, కళాకారుడికి మధ్య ఉండే సంబంధాన్ని సిరిసిరి మువ్వల సవ్వడుల నేపథ్యంలో ప్రేక్షకులకు చెప్పాలన్నా, ఓ శాస్త్రీయ సంగీత విద్వాంసుడికి ఒక వేశ్యకు మధ్య ఏర్పడ్డ మానసిక అనుబంధానికి శంకరాభరణం రూపంలో దృశ్య రూపం ఇవ్వాలన్నా, ఒక జంటకి కులాంతర వివాహం చేసి వాళ్ల చేత సప్తపది తొక్కించాలన్నా, సరిగమలతో చదరంగా వాడే అనంతరామ శర్మ అహంభావానికి మసకబారిన స్వాతికిరణం కాదని చెప్పాలన్నా, తను ఆరాధించే ఓ మహోన్నత వ్యక్తి కూతురికి కష్టమొస్తే ఆపద్బాంధవుడై అన్నీ తానై ముందుకు నడిపిన ఒక మంచి మనిషి కథ చెప్పాలన్నా, కళాతపస్వికి వెన్నుదన్నుగా నిలిచిన కలం జంధ్యాలదే. జంధ్యాల చిత్రాల్లో పాత్రలన్నీ మన పక్కింట్లోనో, మన వెనక వీధిలోనో, లేక మనకు బాగా తెలిసిన వాళ్లలోనో బాగా తెలిసిన ముఖాలుగా ఉండటం గొప్ప విశేషం. అందుకే ఆ పాత్రల్లో నటన ఉండదు, కేవలం ప్రవర్తించడమే ఉంటుంది. మెజారిటీ ప్రేక్షకులకి జంధ్యాల పేరు చెప్పగానే గుర్తొచ్చేది కేవలం హాస్యమే. ఎంత చేదు వాస్తవానికైనా హాస్యం అనేది పంచదార పూత పూసి ప్రేక్షకుల చేత అవుననిపించటంలో నిష్ఠాతుడు జంధ్యాల. రచయిత, దర్శకుడు అన్నవి జంధ్యాలలో 2 ముఖ్య పార్శ్వాలు. నాటక రచన నుంచి సినిమా రచనకి వచ్చే, సినిమాలకి రాస్తూనే దర్శకుడిగా మారి సినిమాలు తీస్తూనే రాయడం కొనసాగించే 2 పడవల ప్రయాణాన్ని కడవరకు విజయవంతంగా కొనసాగించడం అంత సులువైన పనేమీ కాదు. కానీ దాన్ని అలవోకగా అలవాటుగా మార్చుకున్నారు జంధ్యాల. దర్శకుడు సమర్థుడైతే సినిమాలో ఎన్ని లోపాలనైనా కప్పెయ్యగలడు అనడానికి కూడా ఉదాహరణ జంధ్యాలే. పడమటి జంధ్యారాగం సినిమాలో సహాయ పాత్రల్ని పోషించిన వాళ్ళందరూ విదేశంలో స్థిరపడ్డ తెలుగు వాళ్ళు. నటన వాళ్ల వృత్తి కాదు. అందుకే పట్టి చూస్తే వాళ్ళ నటనలో ఎన్నో లోపాలు కనిపిస్తాయి. కానీ తనదైన మార్కు డైలాగు, విరుపులతోనూ చముకులతోనూ ప్రేక్షకులని అటువైపుగా చూడనివ్వలేదు జంధ్యాల. హాస్యంతో నవ్వించడమే కాదు, సెంటిమెంట్ తో కంటతడి పెట్టించుకున్న జంధ్యాలకు బాగా తెలుసు. కాకపోతే ఆ విద్యను అప్పుడప్పుడు ప్రదర్శించేవారు ఆయన. సినిమాలో పూర్తి ట్రాజడీ ఉన్నా సరే జనాన్ని రిలాక్స్ చేయడానికి మళ్లీ కామెడీ మాత్రం ప్రయోగించేవారు జంధ్యాల. హాస్య చిత్రాలు తీస్తూ హాస్య బ్రహ్మగా వెలిగిపోతున్న సమయంలో కూడా సెంటిమెంట్ తో తనకున్న సెంటిమెంట్ ని వదులుకోలేకపోయారు జంధ్యాల. బెజవాడ బాబాయ్ హోటల్లో తను ఇష్టంగా తిన్న ఇడ్లీలు, పెసరట్లతో పాటు వాటిని ఆప్యాయంగా వండి వడ్డించిన బాబాయ్ ప్రేమ ఆయన చేత బాబాయ్ హోటల్ సినిమా తీయించింది. గురజాడ అప్పారావు కరుణ రసాత్మక గేయం పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ థీమ్ ఆయన చేత పుత్తడి బొమ్మ సినిమా చేయించింది. అక్కినేనితో మొదటిసారిగా అమరజీవి అనే సినిమా చేయించింది ఆ సెంటిమెంటే. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదాన్ని నెలవంక రూపంలో సెల్యులాయిడ్కి ఎక్కించింది. అందుకే ఈ సినిమాలని జంధ్యాలకు కమర్షియల్ విజయాలు అందించలేకపోయినా ఆయనకు సెంటిమెంట్ కలిగిన సినిమాల మీద ఎంత మక్కువదో తెలియచెప్పాయి. జంధ్యాల సినిమాలకు పెట్టే టైటిల్స్ గమ్మత్తుగా ఉండటమే కాదు,
కామెడీగాను క్రేజీగాను అనిపించడం విశేషం. ముఖ్యంగా ఆయనకు పాత సినిమాలంటే ఇష్టం ఉండడం వల్ల అందులోని మాటల్ని, పాటల పల్లవుల్ని ఆయన సినిమాకు టైటిల్స్ గా మారడం ఇంకా వింటారు. పాత సినిమాల కన్నా ముఖ్యంగా వాటిలో పాటలన్నా జంధ్యాలకి ఎంత ఇష్టమో తెలుసుకోవడానికి ఆయన తీసిన సినిమాల పేర్లు చాలు. ఒక్క మాయాబజార్ పాట పల్లవుల నుంచి ఆహనా పెళ్ళంట, ఊహనా పెళ్ళంట, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు, బావా బావా పన్నీరు, హాయ్ హాయ్ నాయక లాంటివి తన సినిమాలకి పేర్లుగా పెట్టేశారు. ఇంకా జయము నిశ్చయమురా, ప్రేమ ఎంత మధురం, నీకు నాకు పెళ్ళంట లాంటి పాటల పల్లవుల్ని తన సినిమా టైటిల్స్ గా వాడుకున్నారు. సంగీతానికి తన సినిమాల్లో పెద్దపీట వేసేవారు జంధ్యాల. ఆయన తీసినవి ఎక్కువ హాస్య చిత్రాలైనా అందులో పాటలు మాత్రం అద్భుతమైన మెలోడీతో నిండి ఉండటం ఆయన అభిరుచికి నిదర్శనమని చెప్పాలి. జంధ్యాల తన సినిమాల ద్వారా అనేక మంది నటులను సినిమా రంగానికి పరిచయం చేశాడు. అందులో ముఖ్యంగా చెప్పుకుంటే బ్రహ్మానందం, నరేష్, సుత్వేలు, ఇలా జంధ్యాల గారు రచయితగా 350 చిత్రాలు, దర్శకుడిగా 39 చిత్రాలు చేసి తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సంగీతం, సాహిత్యం, హాస్యం ఈ మూడు కలిస్తే జంధ్యాల అని చెప్పవచ్చు. హాస్యాన్ని పండించడంలో నేర్పరి అయిన ఆయన నవ్వడం గురించి ఏమంటాడు అంటే, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని చెప్తాడు. ఇలా తన హాస్యంతో తెలుగు ప్రేక్షకులని ఆనంద సముద్రంలో ముంచెత్తిన అతనిని ఆనందో బ్రహ్మ అని పిలుస్తారు.